హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ. నా స్టైల్లో దోశ చేసుడు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి వేడైన తర్వాత దోశ పోసుకోవాలి. ముందుగా ప్లెయిన్ దోశ పోస్తున్నానండి. ప్లెయిన్ దోశ పోసి ఆయిల్ వేసి దూరగా వేయించాలి. దూరగా వేసుకున్న తర్వాత దోశ మంచిగా కాలుతుందండి. కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత నేను ఆనియన్ కారం దోశ చేస్తున్నానండి. ఆనియన్ కారం దోశ అంటే చాలామందికి ఇష్టంగా తింటారండి. ఆనియన్ కారం, ఎర్రకారం వేసి పేస్ట్ చేసి ఆనియన్ కారం దోశ పైన వేసి గీతోటి చేసుకోవచ్చు, ఆయిల్ తోటి చేయొచ్చు అండి. కానీ ఆయిల్ తోటే చేస్తున్నానండి. ఆయిల్ తోటి వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి దూరగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత తీయాలి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మా తెలంగాణలో ఎక్కువ ఫేమస్ అండి ఎర్రకారం దోశ. తర్వాత గీ దోశ అండి. ఇది దోశ వేసుకొని గీ వేసి స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దూరగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టుకుంటే మంచిగా కాలుతుందండి. అందుకే ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత తీసి చట్నీతో సర్వ్ చేయాలండి. ఇది పల్లి చట్నీ అండి. దీంతో చాలా పిల్లలు ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ.